డివైన్ ఇన్సైట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. కానీ భూలోకంలోని మనుషులకే కాదు, సాక్షాత్తు ఆ ముక్కోటి దేవతలు కూడా ఎదురుచూసే అత్యంత పవిత్రమైన రోజు ఒకటి ఉంది. అదే ముక్కోటి ఏకాదశి, లేదా దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అసలు ఈ రోజుకే ఎందుకంత ప్రత్యేకత ఉంది? వైకుంఠంలో ఉండే ఆ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండానే ఎందుకు చూడాలి? దీని వెనుక పురాణాల్లో దాగున్న ఒక అద్భుతమైన కథను ఈరోజు తెలుసుకుందాం. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికిన ఘట్టం మనందరికీ తెలిసిందే. అయితే ఆ అమృతం ఉద్భవించిన రోజు ఇదే ఏకాదశి తిథి. హాలాహలం వచ్చినప్పుడు భయపడిన దేవతలు, ఆ తర్వాత లక్ష్మీదేవి, కామధేను, కల్పవృక్షం, చివరగా అమృతం వచ్చేసరికి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ అమృతాన్ని పంచడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు ఉత్తర దిక్కున వేచి ఉన్నారట. ఆ రోజు విష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉత్తర ద్వారం గుండా దేవతలకు దర్శనమిచ్చాడు. అందుకే ఈ రోజున స్వామిని ఉత్తరద్వారం ద్వారా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, నేరుగా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కేవలం పురాణాలే కాదు, దీని వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. మన శరీరంలో జ్ఞానానికి స్థానం ఉత్తర దిక్కు. ఉత్తరద్వార దర్శనం అంటే మనలోని అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానం వైపు నడవడం. అలాగే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారే పుణ్యకాలం ఇది. ఈ సమయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, ఈరోజు చేసే విష్ణు పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దల మాట. మరి ఈ అద్భుతమైన రోజున మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి విష్ణు నామస్మరణ చేయాలి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించాలి. ఒకవేళ గుడికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే విష్ణు పటాన్ని ఉత్తర దిక్కున ఉంచి పూజించినా వైకుంఠానికి వెళ్లినంత ఫలితం దక్కుతుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దర్శనం దొరకదు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణుడి కరుణ మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణ అని టైప్ చేయడం మర్చిపోకండి.